ఆయన పబ్లిక్ తోటే ఉంటాడు ఎప్పుడైనా. ఒక మాస్ లీడరు, అందరితో చేరువలు ఉంటాడు. నాకు ఇవాళ హోదా ఉందని చెప్పేసి, నేను ఏదో ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆహాభావం కూడా ఉండదు, ఆ గర్వం లేదు. ఆ రోజు ఎలా ఉన్నాడో ఈ రోజు కూడా అట్లనే ఉన్నాడు రేవంత్ అన్న. అదే ఆయనలో గొప్పతనం. అందుకే ఆ రోజు ఉన్న రేవంత్ అన్న సన్నిహితులు కానీ, ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ ఫాలోవర్స్ అందరు కూడా రేవంత్ అన్నతో ఇప్పుడు అట్లనే ఉన్నారు. రేవంత్ అన్న పాత మిత్రులు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అనే మాట్లాడతారు, రేవంత్ అని మాట్లాడతారు. అయినా కానీ ఏం కాదు, వేరే దగ్గరనేమో నన్ను సార్ అనాలి, నన్ను ఇట్లా సంబోధించాలి, అట్లా సంబోధించాలని వేరే ఇప్పుడున్న నాయకులు కొంతమంది అట్లా ఫీల్ అవుతారు. కానీ రేవంత్ అన్న దగ్గర మాత్రం పాత మిత్రులు అందరూ కూడా ఆయన పేరుతోటి మాట్లాడతారు. ఆయనతో చదువుకున్న వాళ్ళందరు మిత్రులు. రేవంత్ అన్న ఇప్పటికి కూడా పెద్ద మనుషులను అందరిని అన్నానే పిలుస్తాడు. అవును, మేమందరం కూడా చిన్నోళ్ళం కూడా అన్నానే పిలుస్తాడు. అంటే రేవంత్ అన్నకు అప్పటి నుంచి ట్రావెల్ అయిన వాళ్ళందరితోటి కూడా ఎవరికి ఏం మర్యాద ఇవ్వాలో ఇవాళ కూడా అదే మర్యాద ఇస్తున్నాడు. ఆయన గొప్పతనం మీద ఇప్పుడు ఇలా అంత పెద్ద నాయకుడు అవడానికి కారణం ఏంటంటే, ఆ రోజు నుంచి ట్రావెల్ అయిన వాళ్ళందరూ కూడా రేవంత్ అన్న కోసము ఈ రోజు కూడా డైహార్డ్ ఫ్యాన్స్ కింద పనిచేస్తారు. ఓకే.